రైస్ 80% ఉడికిన తర్వాతనే వేసుకోవాలి. కొంచెం పలుకుంటే ఉండాలా? పలుకుతూ ఉండాలి కొంచెం. దీంట్లో దమ్ అవ్వాలి రైస్ అనేది. మొత్తం అన్నం ఉడికిన తర్వాత వేయద్దు, 80%. మరి ఇది బాగా పలుకున్నట్టుంది అన్నం. అవుతుంది. లోపల మంచిగా అవుతుందా? తేమ ఉంటుంది కదా అడుగున, అది మొత్తం దమ్ వేసినప్పుడు మంచిగా అవుతుంది రైస్. బాగుంటుంది బిర్యానీ. తిరగకుండా వస్తుంది బిర్యానీ. బాగుంటుంది అంటాం. పలుకున్నా ఏం కాదంటాం. పలుకు ఉండదు గాయస్. ఉడికినాక చూడండి గాయస్ మీరు. ఇంకా ఉంటే మొత్తం మెత్తగా అయిపోతుంది గాయస్. మీరు చూస్తే కదా గాయస్ మీకు తెలిసేది. అంటే ఫస్ట్ దీని మీద అట్లా వేసుకోవాలి, కోటింగ్ వేయాలన్నమాట. లైట్గా వాటర్ టచ్అప్ లైట్గా. వాసన అయితే గుమగుమ బాగానే ఉంది, కానీ బాగుంటుంది గాయస్. మరి ఉడికినాక ఎట్టుంటుందో చూడాలి. మరి బాగానే ఉంటుంది గాయస్. తిన్న తర్వాత మీరే చెప్తారు. కొంచెం డౌట్ ఏంటంటే పలుకుందేమని డౌట్ వస్తుంది. అవును గాయస్, ఉడుకుతుంది గాయస్ అది. అంతేనా? బాగుంటుంది అంటే మొత్తానికి బిర్యానీ. ఇప్పుడు ఇంతకుముందు ఎప్పుడైనా చేశారా మీరు? చేశాం గాయస్. అది ఇప్పుడే ప్రయోగం చేస్తున్నారా? లేదు గాయస్, ఇంతకుముందు కూడా ఇంతకుముందు చేశారా? చేశాం కానీ గాయస్ ఈ రైస్ ఇప్పుడు ఏం చేయాలి మరి? ఈ రైస్తో ట్రై చేయలేదు ఫస్ట్.